వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఫైనల్ రౌండ్ లేదా మూడో రౌండ్ మూడో రౌండ్ యొక్క షెడ్యూల్ని ఒకసారి పరిశీలించడం జరుగుతుంది. ఒకసారి మీ ముందు వివరిస్తాను. దాంట్లో ప్రధానంగా వచ్చేసి మనకు ఫైనల్ రౌండ్లో ఇప్పటి వరకు ఎవరైనా స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది 31 జూలై రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు అవసరం లేదు, కొత్త చేసుకునే వాళ్ళు. తర్వాత ఆ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకు ఆగస్టు 1న వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. తర్వాత ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు 2 రోజులు టైం ఇచ్చారు. ఆగస్టు 1 మరియు 2 ఈ 2 డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆగస్టు 2వ తేదీన నైట్ 11:59 PM మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా మనకు మొదటి రౌండ్లో 2వ రౌండ్ ఎట్లయితే ఫ్రీజ్ అయ్యాయో ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా సెకండ్ నాడు నైట్ మీ యొక్క ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత అలాట్మెంట్స్ వచ్చేసి మీకు 5వ తారీఖు అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. దాని బిఫోర్ 4th కూడా రావచ్చు. తర్వాత థర్డ్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు 5 నుండి 7 మధ్యలో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. తర్వాత 8th ఆగస్టున మరి ఈ 3వ రౌండ్ తర్వాత ఏవైనా మనకు సీట్లు వేకెన్సీస్ ఉంటే ఆ సీట్లను 8వ తేదీన ఎంసెట్ కన్వీనర్ గారికి ఈ వేకెన్సీస్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వారికి చేరవేయడం జరుగుతుంది. ఇది మనకు ఎంసెట్ ఫేజ్ 2 లేదా ఫైనల్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ యొక్క వివరాలు. కాబట్టి ఆల్రెడీ ఫేజ్ 2లో ఫిజికల్ రిపోర్ట్ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే ఈ డేట్స్ని మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ దీనిపై కూడా మరొక అప్డేట్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.